మిర్చియాడ్ వద్ద ఆందోళన చేపట్టారు. 30 ఏళ్ల క్రితం తాము స్థలాలు కొనుగోలు చేసి నివాసం ఉంటుంటే రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరి వద్ద స్థలం కొనుగోలు చేశామో ఆయన రోడ్డుకు స్థలం కేటాయించారని, ఆ రోడ్డును అభివృద్ధి చేయించుకున్నట్లు వివరించారు. అయితే స్థలానికి మరో పక్కన ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఈ రోడ్డుపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. నా పేరు రామకృష్ణారెడ్డి, భవానీపురం 4వ లైను 29వ వార్డు మాకు మెట్టు నర్సిరెడ్డి గారి దగ్గర 1998లో మేము స్థలాలు కొనుక్కున్నాము. మాకు మెట్టు నర్సిరెడ్డి గారు 12.5 అడుగుల రోడ్డు నేను ఇస్తాను, 12.5 అడుగులు మా సోదరుడు ఇస్తాడు, 25 అడుగుల రోడ్డు అవుద్దని ఆ రోజు సంతకం పెట్టాడు. మాకు 25 అడుగుల రోడ్డు అని సంతకం పెట్టాడు. తర్వాత రాను అది 12.5 అడుగుల రోడ్డే ఉంది. మేము అడిగితే ఒకసారి మెట్టు కృష్ణారెడ్డి గారిని అడిగితే మాకు నేను ఇస్తానని మీకు చెప్పానా, మీకు చెప్పలేదు కదా, నేను ఇచ్చేది ఇవ్వను, నేను సెంటర్లో 30 అడుగుల రోడ్డు వేసుకుంటున్నాను నా స్థలానికి, నాకు దక్షిణం రోడ్డు అవసరం లేదు, నేను ఇవ్వను, నీ దాంట్లోకి నేను నడవను అన్నారు. కానీ 30 సంవత్సరాల నుంచి మోకాళ్ళలోతు నీళ్లలో నడిచిన రోజులు ఉన్నాయి, బురదలో నడిచిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోడ్డును పూడ్చుకుంటా మేము ఉన్నవాళ్ళం, మా పేటలో ఆ లైన్లో వరకు ఉన్నవాళ్ళం మొత్తం ఇది చేసుకుంటూ వచ్చాము. తిరిగి మున్సిపాలిటీ చుట్టూ మన కార్పొరేటర్ గారిని పట్టుకొని 2023లో సిమెంట్ రోడ్డు వేశారు. 12.5 అడుగుల రోడ్లో 2.5 అడుగులు కాలువలు కట్టుకున్నాం, 10 అడుగుల రోడ్డు ఉంది. ఈ 10 అడుగుల్లో మెట్టు కృష్ణారెడ్డి గారికి ఇటు అధికారం లేదు, ఎందుకంటే ఆయన ఇవ్వలేదు మాకు రోడ్డు. మాకు ఇచ్చింది మెట్టు నర్సిరెడ్డి గారు రోడ్డు ఇచ్చారు మాకు. మా స్థలంలో మా నంబర్లో బాట అది. ఇవాళ మెట్టు కృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీ రోడ్డు అయితే మున్సిపాలిటీ రోడ్డు వేశారు కాబట్టి ఎవరైనా నడవచ్చు అని అంటున్నారు. మేము నడవటానికి అభ్యంతరం తెలవట్లా, కానీ అవతల వాళ్ళు వెంచర్ వేసుకొని వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకొని ఆయన దక్షిణం రోడ్డు ఉందని చెప్పేసి 50 గజాలు ముక్కలు చేసి అమ్ముకొని ఇవాళ మేము దక్షిణం రోడ్డు ఉంది, మాకు హక్కు ఉంది, మేము నడుస్తామని అంటున్నారు. ఇల్లు కట్టుకొని మున్సిపాలిటీ రోడ్డు మీరెవరు ఆపడానికి అంటున్నారు. మాకు 12.5 అడుగులు రోడ్డు ఇచ్చింది మెట్టు నర్సిరెడ్డి గారు ఆ సర్వే నెంబర్లోది. మేము ఆయనది కొలవమంటున్నాం, వాళ్ళది కొలుచుకోమంటున్నాం. వాళ్ళకి ఏమన్నా రోడ్డు ఉందా, ఇటు వాళ్ళకి రోడ్డు హక్కు లేదు. కరెంటు పోల్ వేస్తే నా దాంట్లోకి దాని కరెంటు పోల్ నిలబడదు. కరెంటు వాళ్ళు ఏమన్నారంటే కరెంటు పోల్ నిలబడదండి, సపోర్ట్ తీగ లాగాలి, సపోర్ట్ తీగ లాగుతాను అన్నారు. కరెంటు వాళ్ళని ఏమన్నాడంటే నా స్థలంలోకి లాగితే ఒప్పుకోను, వాళ్ళ 12.5 అడుగుల రోడ్లోనే పోల్ వేసుకోండి అన్నారు. మా 12.5 అడుగుల రోడ్లోనే పోల్ వేశారు కరెంటు పోలు. ఆయన కనీసం అంగుళం జరిగినా ఒప్పుకొని అన్నాడు. సిమెంట్ రోడ్డు వేసే రోజు కూడా మరి 12.5 అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు వేసే రోజు మున్సిపాలిటీ వాళ్ళు అవతల దాంట్లోకి ఎందుకు వేయలేదు, నా దాంట్లోకి వేస్తే ఒప్పుకొని అన్నాడు. ఒప్పుకోలేదు. సరేలే అని చెప్పిన మా 12.5 అడుగుల్లో మేము ఎంతమంది నడవాలి. నాకు ఆటో ఉంది, నేను తీసుకొచ్చి ఇటు పెడతాను, బండ్లు ఇటు పెడతాను, అవతల వాళ్ళు కూడా ఇటు నడిస్తే వాళ్ళు ఇటు పెడతారు. ఇంకా పైన వాళ్ళు ఎట్లా నడవాలి, మేము ఎట్లా పోవాలి, మేము ఎంతమంది కాడికి పోవాలి, రోడ్డు ఎంత ఇరుకుగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇక్కడ రోజు లెగిస్తే వాళ్ళు అమ్ముకొని పోతారు. ఇవాళ రేపు పొద్దున అందరూ తన్నుకుంటారు. ఎంత గొడవలు అవుతాయి, ఎట్లా ఉంటాయి, ఏంటి అనేది అర్థం కావట్లా. మేము కోరుకునేది ఒకటేనండి, మాకు మెట్టు నర్సిరెడ్డి గారు 12.5 అడుగుల రోడ్డు మాకు ఇచ్చిన రోడ్డు అది. అవతల వాళ్ళను కూడా 12.5 అడుగుల రోడ్డు వదలమనండి, వదిలితే 25 అడుగులు అవుద్ది, అప్పుడు నడవమనండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడైతే మేము నడవనిటానికి మాకు సరిపోదంటున్నాం, వాళ్ళని వదులుకొని కట్టుకోమంటున్నాం. వాళ్ళిద్దరి ఇళ్ళ కోసమని మమ్మల్ని పేట మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది న్యాయం చేయాలి. మేము ఇప్పటికీ ఎంతమంది దగ్గరకు తిరిగాము, కాగితకాలు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చి 10 రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని అదేమంటే మీ స్వాధీనాలు ఎప్పుడో లిఫ్ట్ చేశారు, మాకు మీద స్వాధీనం కింద అమ్మారు, మేము ఎప్పుడో కొనుక్కున్నాము. మేము స్వాధీనం అయితే పన్ను ఎవరు కడుతున్నారండి, మున్సిపాలిటీకి పన్ను మేము కట్టట్లేదా? వాటర్ పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, చెత్త పన్ను కడుతున్నాం, అన్ని పన్నులు మేము కడుతున్నాం. అయినా మమ్మల్ని మేము లేని టైంలో వచ్చి ఆ 2 ఏళ్ళలో వచ్చి ఆడవాళ్ళని కుక్కలా గరుస్తారు. ఏంది మీ చేతనం చేసుకోండి, నేను కట్టుకునేదే మీకు చేతనం చేసుకోండి అని ఆడవాళ్ళని ఎట్టబడితే అట్లా మాట్లాడటం. మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ లోకల్ నాయకులు లోకల్ వాళ్ళతో చెప్పించి సచివాలయంలో వాళ్ళు వచ్చి మేము కట్టుకున్నాం, మాకు ఇచ్చిన రోడ్డు వరకు గోడ కట్టుకున్నాం, ఆ గోడ పగలగొట్టారు. మీరు పగలగొట్టద్దు, మాకు న్యాయం చేసి ఆ గోడ జోలు రండి.
అని చెప్పాను. కానీ మేము పగలగొట్టేదే అని పగలగొట్టబోతున్నారు. అదేమంటే ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టి గందరగోళం చేస్తున్నారు. మేము ఎమ్మెల్యే కాడికి వెళ్ళామండి. ఎమ్మెల్యే కాడికి 4 సార్లు వెళ్తే మాకు న్యాయం చేయాల. మాటకు వాళ్ళు గోడ పగలగొట్టనొస్తున్నారు. పగలగొట్టొద్దని మేము చెబుతున్నాము. పగలగొట్టొద్దని చెప్పినప్పుడు వాళ్ళు గొడవకు వస్తున్నారు. వాళ్ళు ఎందుకయ్యా మీరు గొడవకు వస్తున్నది? మేము రోడ్డు ఎంత వదిలేం కదా, కనీసం 9 అడుగులన్నా మీరు వదులుకుంటే మనం అందరం నడవచ్చు అంటే మేము నడవము. నీ దిక్కున్న కాడికి చెప్పుకోపో, మీరు కుక్కల్లాగా పోగొద్దు, మూసుకొని పోండి, ఆడవాళ్ళని మూసుకొని పోండి అంటే ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? అందరం ఆడవాళ్ళం కదా, వాళ్ళ భార్య ఆడదు కదా, వాళ్ళ అమ్మ ఆడవాళ్ళు కదా. మూసుకొని పొమ్మంటే ఊరుకుంటాడు ఆయన? ఆ మాటలకు మేము కొట్టచ్చు, మేము కొట్టదలుచుకోలేదు. మాకు న్యాయం జరిగేదే కావాలనుకుంటున్నాము. మాకు న్యాయం జరగాల. ఎవరు వచ్చి మాకు న్యాయం జరిపిస్తారో మాకు న్యాయం జరగాల. ఈ రోడ్లో మాత్రం వాళ్ళు మేము నడవలేము. వాళ్ళ కార్లు ఉంటాయి, మేము కూలి చేసుకున్న వాళ్ళం, మా పిల్లలు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు. ఆ రోడ్డు మడిచిలోతో బొక్కలైతే పాములు వస్తున్నాయి, ముసలలో పడి కాళ్ళు ఇరుగుతున్నాయి, పిల్లలు పడుతున్నారు, పాములు వస్తున్నాయని మేము దోరించుకున్నాం. ఆ రోడ్డుకు మట్టి 30 సంవత్సరాలు రోడ్డు పోపీయటానికి చేత కానప్పుడు మేము వేపించుకున్న రోడ్లో ఎట్ట నడవటానికి ఏమి ఉంటుందండి? స్వామి నా పేరు ఆంజనేయులు, మాది భవానీపురం, 29వ వార్డు, 4వ లైను. గత 30 సంవత్సరాల క్రితం మేము ఆ స్థలాలు కొనుక్కున్నాం స్వామి. 30 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని మున్సిపాలిటీ ఈరోజు గుర్తుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఇలాగ మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు స్వామి. మాకు రోడ్డు వదిలిపెట్టి వాళ్ళు కూడా నడవటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు స్వామి. ఆ స్థలం నర్సిరెడ్డి గారి దగ్గర మేము కొనుక్కున్నాం. నర్సిరెడ్డి గారి పొలంలో మాకు రోడ్డు ఇచ్చారు. 30 సంవత్సరాల నుంచి అదే రోడ్లో తిరుగుతున్నాం స్వామి. ఈరోజు సిమెంట్ రోడ్డు వేసేటప్పటికి ఇది మున్సిపాలిటీ హక్కు అని చెప్పేసి కృష్ణారెడ్డి గారు ఇటు పక్కకు అమ్మాడు స్వామి. రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ రోడ్డు అని రిజిస్ట్రేషన్ చేశాడు. ప్లాట్లు వేసేటప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోడ్డుతో అన్నాడు. అవతల వేసుకున్నాడు, మధ్యలో రోడ్డు వేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకొని ఇవాళ ఇటు పక్క మున్సిపాలిటీ రోడ్డు ఉందని చెప్పేసి ఇటు అతని అమ్ముతున్నాడు స్వామి. ఇది పరిస్థితి. మాకు న్యాయం జరగాలి. ఎటువంటి న్యాయం జరగాలి అంటే వాళ్ళు కూడా మా అంత స్థలం వదిలిపెట్టుకొని ఇటు నడవండి స్వామి. మాకు ఇల్లు కట్టుకోమనండి. ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు మనుషులు, మేము మనుషులు, అందరం అన్నదమ్ములా కలిసిపోతాము అంతవరకే. కానీ ఇలాగా ఒక పక్క అన్యాయం ఒక పక్క న్యాయం చేయాలంటే ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మేమైతే తగ్గము. న్యాయం జరగాలి. కలెక్టర్ రావాలి. కలెక్టర్ గారు రావాలి. న్యాయం జరగాలి. న్యాయం జరగాలి.